ఎంపీఓలు కానీ టీఆర్ఎస్ నాయకులు సిసిసి ప్రెసిడెంట్ మండల వాసి అయిన మహేష్ కుమార్ గురించి చేతుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. తెలిసి తెలియని మాట్లాడుతున్నారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మనకు అవగాహన లేని మాటలతోటి నాయకులను దురుద్దేశంతో మందలించడం అది బాగా అది ఎవరైనా మనకు నాయకులు సరే ఎవరేం చేసిండ్రు అనేది 4 కోట్ల రూపాయలతో నిబంధన అభివృద్ధి అయింది. గత 10 ఏళ్లలో మీరు ఏం చేసిండ్రు అని అంటే ఆయనకు తెలియదేమో. గత 30 ఏళ్ల కింద ఉమ్మడి రాష్ట్రంలో 30,000 కోట్ల పడుతుంది. రెవెన్యూ పెరిగింది, కాలం మారింది, బడ్జెట్ పెరిగింది. గతంలో ఎంపీల కూడి ఎంత 2 కోట్లు ఇవ్వండి, ఇలా 5 కోట్లు. సరే కాలాన్ని బట్టి అభివృద్ధి వేస్తుంది. సరే ఒక నాయకుడు ఎక్కువ వేస్తాడు, ఒక నాయకుడు తక్కువ వేస్తాడు. నాయకుడు చేయలేదు అనేటి మాటలు మేము ప్రెస్ మీట్ పెట్టాలేదు. ఏ నాయకుడు చేసినా వాళ్ళకి విలువలు దక్కాలని మేము కూడా ఆశిస్తాం. కానీ ఆ రకంగా మాట్లాడి తిరగనీయం చేయనీయం అంటే ఇవాళ ఒక ఇంటికాడ ఒక కుటుంబం, మనం తెలంగాణ కుటుంబంలో కొత్త ఎక్కిన నాయకుడికి అందరూ గమనించవలసిన విషయం. వాళ్ళు కూడా దొంగ నర్సయ్య కానీ వాళ్ళ బృందం కానీ ఇవాళ బడ్జెట్ కడుతున్నారు. రేపు అభివృద్ధి ఏడుకెళ్ళి జరుగుతుంది అంటే అరే నీకు ఇవాళ ఒక పెద్ద కొడుకు పుట్టినావు, మా అందరికి లెక్కలు చేయలేవు చేస్తున్నాం అంటే ఒకనాడు కొడుకు బిర్యానీతో పెడుతున్నాడు, కొడుకు ఏం చేస్తాడు అంటే ఇల్లు చక్కదిద్దుకున్నాకనే పరిస్థితులన్నీ చల్లబడ్డాకనే అంచెలంచెలుగా అభివృద్ధి నడుస్తుంది. అంటే మేము చెప్ప కూర్చుంటే నువ్వు సన్న బియ్యం ఇచ్చినావా, రేషన్ కార్డు ఇచ్చినావా, రేపు ఇవన్నీ దళితులు ముఖ్యమంత్రి చెప్తాను 10 ఏళ్ళు పబ్బలు కట్టుకున్నావు చేసినావా, దళిత బంధాన్ని 10,000 ఇస్తా అని దళితులలో చీలిక చేసినావా. సరే ఇంత చెప్పదు. ఒక ఎమ్మెల్యేకి ఎక్కత్తది, ఒక మినిస్టర్కి ఒక తక్కువ. మన ప్రాంతవాసి ఆర్ఎండ్బి మినిస్టర్ ఉన్న కనుక మనకు 10 రూపాయలు ఎక్కొచ్చింది కనుక ఆయనను మనం గౌరవిస్తాము, సంతోషపడతాము. కానీ ఇంకో వ్యక్తికి అది ఈ రాష్ట్రం ఏ దిశలో ఉన్నది దాన్ని గమనిస్తున్నాను. ప్రశాంత్ రెడ్డిని రమ్మను. సరే ఇలా చెప్తున్నాడు చెక్ డ్యామ్లో మేము మస్తు పెట్టినామని, బెజ్జోరం తీసుకుందాం. 70 ఎకరాల భూమి కొట్టుకుపోయింది, అవగాహన లేక కనిపిస్తుంది. ఇలా ఏం బరాత్ పోసిండు, ఏం చేసిండు. ఇక రమ్మను. బెజ్జోరం పార్కులు ఉన్నాయి. తెల్లారి 2 వద్దుల గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కాంగ్రెస్ అనగా తెల్లందాకా దేశీకులను పెట్టి ఇంకొక పక్క అన్నొక పక్క రమ్మను. రేపు పొద్దున్న చర్చకు కలెక్టర్ ఇంక్వైరీకి రమ్మను. మరి ఓలాయంలో ఏం గలా చేసిండ్రు అభివృద్ధులు అనేది చెప్పకూర్చుంటే ఎన్నో ఉన్నాయి. కానీ ఎవరన్నా కానీ అభివృద్ధి చేసిన వాళ్ళను చేసిందనేది అంటారు, చేయలేదనేది దానికి ఇంత ఒక ప్రాంత నాయకుల్ని పట్టుకొని కూడా రేపు పొద్దున్న తిరగనియము అంటే ఇలా కేసీఆర్ తిరగనియము. మేము దళితుని ముఖ్యమంత్రి ఆయనకు ఏమున్నది, ఆయన నాయకుడే కాదు, ఆయన చెయ్యొద్దు. మా దళితులకు అన్యాయం చేసింది కదా, దళిత బంధువులన్నీ దళితులలో చీలిక తెచ్చింది కదా. ఇలా ఏమైంది గుర్తుంది. ఒక్కొక్క ముందే అరే మా టీఆర్ఎస్ నాయకుల దొరికి మంచి పడలేకపోతే నా పేరు రాయరేమో, రేపు నాకు వెహికల్ ఇయ్యరేమో, ఇటువంటి ఆయన జీవితాలు బాగుపడాలి. గొల్లోడికి గొల్లు, మాలోడికి మాదిగోళ్ళకు దళిత బంధువుకి సరే ఏముంటుంది 10 ఏళ్ళలో నన్ను చూద్దాము. గొల్లోళ్ళకు గొల్లు ఇద్దామని భీమగల్ల బెజ్జోరని నేను సర్పంచ్ మా అమ్మ ఇలా ఫోన్ గొప్పలకి వెళ్ళి వచ్చి ఆయనను ఒక ఆర్గనైజేషన్ పెట్టిండ్రట. ఒక గొర్రె పోతును కోసుకొని పేరు రాసుకొని పోతుంది వితౌట్ సర్పంచ్ ఇంటిమేషన్ గుర్తున్నది. అంటే మీ కాలంలో ఎన్ని అరాచకాలు చేసిండ్రు. ఇలా అది కాదు రాష్ట్రం నుంచి మొత్తం ముసాయిదా బడ్జెట్ తెప్పిస్తాం అనుకుంటే ఇలా కోర్టు ఎట్లా వచ్చింది మేము మాట్లాడగానే తెప్పిస్తాం కాదు, అంత అవగాహన ఉన్నది మాకు. 30 ఏళ్ళ నుంచి ముసాయిదా బడ్జెట్ తయారు చేసి కూడా మేము స్టడీ చేసిన వాళ్ళము. అవగాహన లేని మాటలు మాట్లాడే ముందు గమనించి మాట్లాడాలి. ఏదైనా కానీ ఇద్దరు మన ప్రాంతవాసులే. ప్రశాంత్ రెడ్డి అయినా కానీ మహేష్ కుమార్ గౌడ్ అయినా రేపు పొద్దుగల బోలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కాళ్ళకు విలువరిద్దాం. కానీ అవగాహన లేని మాటలు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని మేము వాళ్ళను కూడా హెచ్చరిస్తున్నాం. రేపు చర్చ వేదిక కష్టంటే రమ్మను, దానికి సిద్ధమంట ఆయన దేనికైనా. సరే దళిత బంధు ఎంత ఇచ్చిండు, రేపు పొద్దుగల దళితుని సీఎం చేస్తాను ఎందుకు చేయలేడు, ఎందుకు అంటున్నాడు. ఫామ్ హౌస్లో చర్చకు రమ్మను కదా, ఆయన ఎందుకు అంటున్నాడు. ఇంటికి ఒక జాబ్ ఆడిపోయింది తెలంగాణ వస్తే, మరి ఎందుకు అంటున్నాడు. తెలంగాణ పోయి మీరు కేసీఆర్ దిక్కరండి. మరి ఆయనకు ఉన్న గతంలో ఎన్ని ఎకరాలు ఉండే, ఇప్పుడు ఫామ్ హౌస్ ఆడికెళ్ళొచ్చింది. ఏడమన్నాడు వాళ్ళ కుటుంబం పెట్టుకుంది. హరీష్ రావు చెప్పులు లేని హరీష్ రావు ఆడికెళ్ళొచ్చిండు.
మస్తు శిల్పంతో కొడుకున్నారు సరే. ఇలా మహేష్ కుమార్ గారిని ఆస్తిపరంగా చూస్తే వాళ్ళ తండ్రుల నుంచి కూడా ఒక 500 ఎకరాల భూసారు ఇలా ఓళ్ళు అడిగితే వాళ్ళకు కూడా ఆయన ఇంత దానం చేసి కూడా ప్రాంతంలో ఓళ్ళతో పేరు పెట్టుకుంటున్నారు. లేకపోతే దయచేసి ఓళ్ళైనా కానీ ఒక మనిషిని ఈనాధారంగా మాట్లాడి అవమానపరచద్దు. మేము కూడా కాంగ్రెస్ తరఫున ఇంకోసారి మాత్రం ఇటువంటి వస్తే ప్రతిదానికి మేము ఎవిడెన్స్ తీసుకొని పెట్టి కూడా చర్చకు కూడా సిద్ధమని నేను కోరుకుంటున్నాను.